సో ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని ఈ డీప్ డైవ్లో చూడబోతున్నాం. అంటే ఆలోచించండి, ఎప్పుడైనా మనకు అత్యంత అధునాతనమైన వైద్య సాంకేతికత అనగానే ఏం గుర్తొస్తుంది? పెద్ద హాస్పిటల్స్ లేదా ఖరీదైన మిషన్లు కదా? అవును, యాక్చువల్లీ ఎవరికైనా అవే గుర్తొస్తాయి. రైట్. కానీ ఒక విరిగిన వెన్నెముకను అతికించగల లేదా మెదడులో ఉండే కడితిని కరిగించగల శక్తి హాస్పిటల్లో కాకుండా సరిగ్గా మన ముక్కు క్రిందే ఉందంటే మనం నమ్మగలమా? అంటే ఎప్పుడో మనతోనే ఉండే మన శ్వాస మన శరీర కణాల రూపురేఖలనే మార్చేస్తుంది అనే ఒక అద్భుతమైన కోణాన్ని ఈరోజు మనం విడమర్చి చూడబోతున్నాం. నిజంగా ఇది చాలా ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్. అంటే ఈ శ్వాస మన బ్రెయిన్ వేవ్స్ను ఎలా మారుస్తుందనేది కదా. ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ వేవ్స్ ఎలా మారుతాయి, ఆ మార్పు వల్ల మన శరీరంలోని స్టెమ్ సెల్స్ ఎలా మేల్కొంటాయి అనే దానిపై మనం ప్రధానంగా దృష్టి పెడదాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎటువంటి మద్దతు లేదా వ్యతిరేకత లేకుండా ఇందులో ఉన్న సైన్స్ను మాత్రమే మనం ఉన్నది ఉన్నట్లుగా వెలికితీద్దాం. అదే కదా మన ఉద్దేశం కూడా. సరే, దీన్ని వివరంగా పరిశీలిద్దాం. అసలు ఈ శ్వాస స్వస్థత అనగానే మనకు వెంటనే గౌతమ్ బుద్ధుడు గుర్తుకొస్తారు. ఆయన జ్ఞానోదయం కోసం 6 సంవత్సరాలు ఎన్నో కఠోర దీక్షలు, ఉపవాసాలు, ఆ రకరకాల ప్రాణాయామాలు చేసి శరీరాన్ని దండించుకున్నారు అని చెబుతారు. అవును, చాలా కష్టపడ్డారు. కానీ చివరకు ఆయన వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఒక పౌర్ణమి రాత్రి అత్యంత సహజమైన పద్ధతిని ఎంచుకున్నారు కదా. అదే తన సొంత శ్వాసను గమనించడం. దానికి పెట్టిన పేరే అనపానసతి. రైట్. అనపానసతి అంటే ఆ పదంలోనే అర్థం ఉంది. అన అంటే లోపలికి వెళ్లే గాలి, అపాన అంటే బయటకొచ్చే గాలి, సతి అంటే దాన్ని గమనిస్తూ ఉండటం. అంటే కొత్తగా ధ్యానం మొదలుపెట్టేవారికి ఇంతకు మించిన సరళమైన పద్ధతి లేదన్నమాట. జస్ట్ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని గాలిని గమనించడం, అంతే. బేసిక్గా పతంజలి మహర్షి అష్టాంగ యోగాలో చూస్తే ముందుగా అహింస, సత్యం, బ్రహ్మచర్యం లాంటి కొంచెం కఠినమైన యమ నియమాలు పాటించాలని ఉంటుంది. అవును, అవన్నీ పాటిస్తేనే ధ్యానానికి అర్హత అని చాలామంది అనుకుంటారు. కరెక్ట్. కానీ ఇక్కడ బ్రహ్మర్షి పత్రిజీ లాంటి ఆధునిక ఆధ్యాత్మిక గురువులు ఒక భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చారు. ఆ నియమాలను పక్కన పెట్టి నేరుగా ధ్యానంతోనే మొదలు పెట్టమని వాళ్ళు సూచించారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం కలుగుతోంది. మనం సాధారణంగా యోగా అనగానే శరీరాన్ని వంచే ఆసనాలు అనుకుంటాం, లేదా కఠినమైన నియమాలు అనుకుంటాం. కానీ నేరుగా మనస్సును శూన్యం చేయడం అంటే ఈ చిత్త వృత్తి నిరోధ గురించి ఎందుకంత పట్టుబడుతున్నారు? చాలా మంచి పాయింట్ ఇది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి విపరీతమైన కోపంతో ఉన్నాడనుకోండి, అతను కూర్చుని కేవలం శ్వాసను గమనిస్తే ఆ కోపం ఎందుకు పోతుంది? అసలు దీని వెనుకున్న లాజిక్ ఏంటి? యాక్చువల్లీ దీని వెనుక ఒక పూర్తి బయలాజికల్ మెకానిజం ఉందండి. మన నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టంలో 2 ప్రధాన విభాగాలుంటాయి. ఒకటి సింపథెటిక్, మరొకటి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటారు, అదేనా? ఎగ్జాక్ట్లీ అదే. మనం రోజంతా పరుగు తీస్తూ ఆలోచిస్తూ ఎవరి మీదైనా కోపగించుకుంటూ ఉన్నప్పుడు ఈ సింపథెటిక్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ స్థితిలో శరీరం నిరంతరం కార్టిసోల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఈ కార్టిసోల్ వల్లే శరీరంలో వాపు లేదా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది కదా? అవును, అదే చాలా రోగాలకు మూలం కూడా. సో ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పడతామో మన శ్వాస నెమ్మదిస్తుంది. అలా నెమ్మదించిన శ్వాస నేరుగా వేగస్ నర్వ్ అనే ఒక అతి ముఖ్యమైన నాడికి సిగ్నల్ పంపుతుంది. ఆహా, అంటే ఈ వేగస్ నర్వ్ అనేది ఒక రకమైన స్విచ్ లాంటిదన్నమాట. సో ఆ స్విచ్ ఆన్ అవగానే ఈ పారాసింపథెటిక్ సిస్టమ్ రంగంలోకి దిగుతుంది, రైట్? పర్ఫెక్ట్గా చెప్పారు. దీనివల్ల మన గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది, ఆ కార్టిసోల్ స్థాయిలు పడిపోయి దానికి బదులుగా DHA లాంటి హీలింగ్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అప్పుడు శరీరం ఒక భద్రతా భావంలోకి వస్తుంది. అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్ స్టేట్ అన్నమాట. అవును, అందుకే ముందు కఠినమైన నియమాలు పాటించడం కంటే శ్వాస ద్వారా మనస్సును శూన్యం చేస్తే ఆ ప్రశాంతత వల్లే కోపం లాంటి పాత సంస్కారాలు వాటంతటవే తొలగిపోతాయని ఈ సిరీస్లో వివరిస్తున్నారు. వావ్, నాడీ వ్యవస్థలో ఈ మార్పులు రావటం వినడానికి చాలా లాజికల్గా బాగుంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే కొత్తగా ఎవరైనా ధ్యానంలో కూర్చోగానే ఒక 5-10 నిమిషాలకే వీపు నొప్పి రావడం, లేదా విపరీతమైన అలసట అనిపించడం, నిద్రలోకి జారుకోవడం జరుగుతూ ఉంటుంది కదా? అవును, చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. బేసిక్గా శ్వాసను గమనించడం అనేది ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలి, కానీ ఇలా నిద్రమత్తును ఎందుకు తెస్తుంది? దీన్ని అధిగమించడానికి మన రోజువారీ సాధనలో ఏదైనా దశలవారీ విధానం ఉందా? వారు వివరించిన హర అనే ఒక కాన్సెప్ట్ తెరపైకి వస్తుంది. చాలా మంది ధ్యానంలో చేసే తప్పేంటంటే గాలిని కేవలం ఛాతీ వరకే పైపైన తీసుకుంటారు. అంటే షాలో బ్రీదింగ్ అంటారు కదా? కరెక్ట్. దీనివల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక నిద్ర వస్తుంది. సో సరైన మరియు అడ్వాన్స్డ్ బ్రీదింగ్ టెక్నిక్ ఏంటంటే శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు అది ఛాతిని దాటి కడుపుని ఉబ్బేలా చేసి మన నాభికి 2 అంగుళాల క్రింద ఉండే ఒక కేంద్రం వరకు వెళ్ళాలి. నాభి క్రింద ఆ భాగాన్ని హారా అంటారా? అవును, ఆ శక్తి కేంద్రాన్నే జపనీస్ భాషలో హారా అంటారు. సో అంటే మనం గాలి తీసుకున్నప్పుడు ఒక బెలూన్ లాగా కడుపు ముందుకు రావాలి, వదిలినప్పుడు లోపలికి వెళ్ళాలి. బేసిక్గా పసిపిల్లలు నిద్రపోయేటప్పుడు సరిగ్గా ఇలాగే ఊపిరి పీల్చుకుంటారు కదా? కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు. మనం పెరిగే కొద్దీ ఆ సహజమైన శ్వాసను మర్చిపోయి ఇలా పైన పీల్చడం అలవాటు చేసుకున్నాం. నిజమే. అమాంతం పెరుగుతుంది.
ఇది కేవలం ధ్యానంలో కూర్చున్నప్పుడే కాదు, మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో రోజువారీ పనులు చేస్తున్నప్పుడు కూడా ఎంతో మైండ్ఫుల్నెస్తో ఈ హరాశ్వాసను ప్రాక్టీస్ చేయవచ్చు. అంటే పనులు చేసుకుంటూ కూడా మెడిటేటివ్ స్టేట్లో ఉండొచ్చు అనమాట. అవును, ఇలా చేయడం వల్ల ఆ నిద్రమత్తు పూర్తిగా మాయమైపోయి ఒక అద్భుతమైన ఏకాగ్రత, అలాగే ఎప్పటికీ తరిగిపోని శక్తి వస్తాయని చెప్తున్నారు. రైట్. సో అలసిపోకుండా శక్తిని ఎలా పెంచుకోవాలో ఈ హరాశ్వాస ద్వారా మనకు బాగా అర్థమైంది. కానీ ఆ శక్తి వేరు, స్వస్థత వేరు కదా. అంటే కడుపు నిండా గాలి పీల్చుకున్నంత మాత్రాన ఒక విరిగిన ఎముక అతుక్కోదు. నిజమే, ఊరికే గాలి పీలిస్తే ఎముకత్తుక్కోదు. మరి అసలు ఈ భౌతిక శ్వాస ఒక దెబ్బతిన్న కణాన్ని ఎలా రిపేర్ చేస్తుందో తెలుసుకోవాలంటే మనం నేరుగా నరాల వ్యవస్థలోకి, అంటే ఆ న్యూరాలజీలోకి ప్రవేశించాలనుకుంటా. ఈ మెటీరియల్లో ఉన్న ఆ బ్రెయిన్ వేవ్ సైన్స్ ఏంటో ఒకసారి విడమర్చి చూద్దామా? తప్పకుండా. మన మెదడులోని న్యూరాన్లు నిరంతరం విద్యుత్ సంకేతాల ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాయి కదా, ఆ సంభాషణల వేగాన్నే బ్రెయిన్ వేవ్స్ అంటారు. ఓకే. మనం రోజంతా పనులు చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వేవ్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. దాన్ని బీటా దశ అంటారు. ఆ తర్వాత మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు లేదా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆల్ఫా దశకొస్తాం. రైట్. ఆల్ఫా అనేది రిలాక్సేషన్. అవును. ఇక ధ్యానంలో ఇంకొంచెం లోతుగా వెళితే మనకు దర్శనాలు, రంగులు కనిపించే తీటా దశ వస్తుంది. కానీ వీటన్నింటికీ మించిన ఒక అతి నెమ్మదైన అద్భుతమైన దశ ఒకటి ఉంది. అదే డెల్టా దశ. ఓ, డెల్టా దశ. మైండ్ టు మ్యాటర్ లాంటి పుస్తకాల్లో దీని గురించి చాలా చదివాను. దీని ఫ్రీక్వెన్సీ కేవలం 0 నుండి 4 హెర్ట్జ్ మాత్రమే ఉంటుంది కదా, అంటే దాదాపు శూన్యం అన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ జీరో ఫ్రీక్వెన్సీ. సాధారణంగా మనకు ఇలాంటి స్టేట్ ఎప్పుడు వస్తుందంటే ఆ రాత్రిపూట కలలు కూడా రాని అత్యంత గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే. కానీ ఈ అనపానసతి ధ్యానంలో ఆ హరాశ్వాసను గమనిస్తూ ఉంటే మెలకువగా ఉంటూనే మన బ్రెయిన్ ఈ డెల్టా దశలోకి ప్రవేశిస్తుంది అని కదా ఈ సైన్స్ చెప్తోంది. అవును, మెదడు తరంగాలకు మనం నిద్రపోతున్నామా లేక మెలకువగా ఉన్నామా అనే విషయం అనవసరం. అవి కేవలం మన మెదడు ఎంత ప్రశాంతంగా ఉందో మాత్రమే గుర్తిస్తాయి. ఎప్పుడైతే ఆ డెల్టా దశ వస్తుందో ఆ క్షణంలో మన శరీరంలో ఒక బయోలాజికల్ మ్యాజిక్ జరుగుతుంది. వావ్, బయోలాజికల్ మ్యాజిక్కా? ఏంటది? అదే స్టెమ్ సెల్స్ యాక్టివేషన్. బేసిక్గా సాధారణ కణాలకు వయసు పెరుగుతుంది, అవి దెబ్బతింటాయి. కానీ స్టెమ్ సెల్స్ అలా కాదు. రైట్. ఈ స్టెమ్ సెల్స్ కాన్సెప్ట్ వింటుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ పోలిక తట్టింది. అంటే ఇప్పుడు ఒక పెద్ద భవనం కడుతున్నాం అనుకోండి, అక్కడ కొందరు పనివాళ్ళు ఉంటారు. వాళ్లకు పలానా పనే చేయాలి అని ముందుగా ఎవరూ చెప్పరు. వారొక బ్లాంక్ చెక్ లాంటి వారన్నమాట. ఇంజనీర్ వచ్చి ప్లంబింగ్ చేయమంటే ప్లంబర్ అవుతారు, అదే వైరింగ్ చేయమంటే ఎలక్ట్రీషియన్ అవుతారు. ఈ స్టెమ్ సెల్స్ కూడా సరిగ్గా మన శరీరంలో అలాంటి అన్అసైన్డ్ కణాలే కదా. పర్ఫెక్ట్ అండి. ఆ నిర్మాణాత్మక పోలిక చాలా అద్భుతంగా సరిపోతుంది. బయట నుండి డాక్టర్లు సర్జరీ చేసి కణాలను కత్తిరించి చేసే పనిని ఈ స్టెమ్ సెల్స్ మన లోపలి నుండే సహజంగా చేస్తాయి. అంటే డెల్టా బ్రెయిన్ వేవ్స్ వల్ల ఆ స్విచ్ ఆన్ అవ్వగానే ఈ కణాలు ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్ళిపోతాయి కదా. కాలేయం దెబ్బతింటే లివర్ సెల్గా మారతాయి, ఎముక విరిగితే ఎముక సెల్గా మారిపోయి దాన్ని అతికించేస్తాయి. యాక్చువల్లీ డెల్టా దశలో విడుదలయ్యే రసాయనాలు ఈ స్టెమ్ సెల్స్ ఉత్పత్తిని 100 రెట్లు పెంచుతాయి. దెబ్బతిన్న కణాలను వేగంగా రీప్లేస్ చేస్తాయి. అసలైన బయోలాజికల్ హీలింగ్ అనేది ఇక్కడే మొదలవుతుంది. ఇదంతా వింటుంటే లాజికల్గా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనం శ్వాస నెమ్మదిస్తాం, బ్రెయిన్ వేవ్స్ డెల్టాకి వెళ్తాయి, స్టెమ్ సెల్స్ ఆన్ అవుతాయి, అండ్ శరీరం రిపేర్ అవుతుంది. రైట్. కానీ ఇక్కడే మెటీరియల్లో ఒక పెద్ద లాజికల్ జంప్ కనిపిస్తోంది. ప్రాథమిక స్థాయి నుండి అడ్వాన్స్డ్ స్థాయికి వెళ్ళాలంటే కేవలం ఒక గదిలో కూర్చుని శ్వాస తీసుకోవడం సరిపోదు. బయటకు వెళ్ళి ఇతరులకు సేవ చేయాలి, అన్నదానం చేయాలి, ఉచితంగా జ్ఞానాన్ని పంచాలి అని చెప్తున్నారు కదా. అవును, సేవాభావం గురించి చాలా స్ట్రెస్ చేశారు. నాకొక విషయం అర్థం కావడం లేదు. నా ఒంట్లో ఉన్న రోగం పోవడానికి, నేను బయటకెళ్ళి ఇంకొకరికి అన్నం పెట్టడానికి న్యూరలాజికల్గా సంబంధం ఏంటి? బేసిక్గా ఇది కేవలం నైతికతను బోధించడం కోసమేనా, లేక ఇందులో సైన్స్ ఉందా? ఇది నిజంగా ఎవరికైనా వచ్చే అత్యంత సహజమైన అనుమానమే. పైకి చూస్తే ఇది పుణ్యం సంపాదించుకునేదానికి చెప్పే ఆధ్యాత్మిక ప్రక్రియలాగా కనిపిస్తోంది. కానీ దీని వెనుక అత్యంత పవర్ఫుల్ న్యూరో సైన్స్ దాగి ఉంది. ఓ అలాగా? అంటే డెల్టా దశ కేవలం మన శరీరాన్ని రిపేర్ చేసుకునే మెకానిజం. కానీ దానికి మించిన అత్యున్నత దశ మరొకటుంది మన బ్రెయిన్లో. దాన్నే గామా బ్రెయిన్ వేవ్స్ అంటారు. గామా వేవ్సా? ఓకే. అంటే మెదడులోని ఈ ఫ్రీక్వెన్సీ డెల్టాలాగా పడిపోకుండా ఒక విపరీతమైన హై ఫ్రీక్వెన్సీతో అత్యంత సమర్థవంతంగా ఒకేసారి పనిచేస్తుందన్నమాట. అవును, ఎగ్జాక్ట్లీ. ఆ గామా స్థితిలోనే పతంజలి చెప్పిన ధర్మమేఘ సమాధి సిద్ధిస్తుందని ఈ సోర్సెస్లో వివరిస్తున్నారు. ధర్మమేఘ సమాధి అంటే ఆకాశం నుండి ఏదో ధర్మం కురవడమని కాదు. మనస్సు అత్యున్నతమైన దయా, కరుణ అనే భావనతో నిండిపోయినప్పుడు వచ్చే కాగ్నిటివ్ సింథసిస్. ఓ, సో అప్పుడు ఏమవుతుంది బాడీలో? ఈ స్థితిలో మెదడు విడుదల చేసే కెమికల్స్ డెల్టా దశ కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనవి. మనం ఎప్పుడైతే ఎదుటి మనిషి బాధ పోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటామో ఆ కరుణ వల్ల మన మెదడులో ఆక్సిటోసిన్, డోపమైన్ లాంటి హార్మోన్లు వరదల ఉప్పొంగుతాయి.
అంటే ఈ ఆక్సిటోసిన్ వల్ల మీ హీలింగ్ ఇంకా ఫాస్ట్ అవుతుందా? అవును, అవి స్టెమ్ సెల్స్ ఉత్పత్తిని డెల్టా కంటే ఎక్కువ వేగంతో పెంచుతాయి. అంటే ఇతరులకు స్వస్థత కలగాలని మనం సేవ చేస్తుంటే ఆ బయోకెమికల్ రియాక్షన్ వల్ల ముందుగా మన స్వంత శరీరం అత్యంత వేగంగా హీల్ అవుతోంది. ఇది సైన్స్ ధృవీకరించిన కరుణ యొక్క నిజమైన శక్తి. వావ్! ఇతరుల కోసం మనం ఫీల్ అయ్యే కరుణ ఒక ఫిజికల్ కెమికల్గా మారి మన కణాలను బాగు చేస్తుందన్నమాట. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. యా, నిజంగానే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, మనం దాన్ని స్కిప్ చేయకూడదు. మనం మనసును శూన్యం చేసినప్పుడు బ్రహ్మరంధ్రం అంటే తల పైభాగం ద్వారా కాస్మిక్ ఎనర్జీ శరీరంలోని 72,000 నాడులలో ప్రవహిస్తుందని, దానివల్ల ప్రాణమయ కోశం, మనోమయ కోశం హీల్ అవుతాయని ఈ మెటీరియల్లో చెప్పారు. అవును, చెప్పారు. సైంటిఫిక్ మైండ్స్కి ఈ కాస్మిక్ ఎనర్జీ తలపై నుండి రావడం అనేది కొంచెం మిస్టికల్గా నమ్మడానికి కష్టంగా అనిపిస్తుంది కదా. ఆధునిక వైద్య ఆధారాలు ఏమైనా ఈ గ్యాప్ను పూడ్చుతున్నాయా? చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు ప్రాణమయ కోశం స్వస్థత పొందడం అంటే మన ఫిజికల్ బాడీ హీల్ అవ్వడం కదా. అవును, భౌతిక రోగాలు పోవడం. దీనికి సంబంధించి డాక్టర్ జో డిస్పెన్జా గారి కేసును చూద్దాం. ఆయన యు ఆర్ ద ప్లాసబో అనే పుస్తకంలో తన స్వంత అనుభవాన్ని రాశారు. ఒక సైక్లింగ్ ప్రమాదంలో ఆయన వెన్నెముక దారుణంగా విరిగిపోయింది. అంటే చాలా సీరియస్ యాక్సిడెంట్ కదా అది. అవును, చాలా సీరియస్. అత్యవసరంగా సర్జరీ చేయకపోతే పక్షవాతం వచ్చి జీవితాంతం వీల్చైర్కే పరిమితం కావాల్సి వస్తుందని 4 ప్రముఖ డాక్టర్లు తేల్చి చెప్పారు. కానీ ఆయన ఆ సర్జరీ చేయించుకోవడానికి నిరాకరించారు, రైట్? నేరుగా తన ఇంటికి వెళ్లిపోయి రోజుకు గంటల తరబడి ఈ డీప్ మెడిటేటివ్ స్టేట్లో ఆ డెల్టా మరియు గామా బ్రెయిన్ వేవ్స్ లోకి వెళ్లడం ప్రాక్టీస్ చేశారు. అవును, కేవలం తన మైండ్ పవర్ మీద నమ్మకం ఉంచారు. అండ్ రిజల్ట్ ఏంటంటే కేవలం 9.5 వారాల్లోనే ఆయన తన విరిగిన వెన్నుముకను పూర్తిగా నయం చేసుకుని మళ్ళీ నడవగలిగారు. ఇక్కడ మనం కాస్మిక్ ఎనర్జీ అంటామా లేక స్టెమ్ సెల్స్ యాక్టివేషన్ అంటామా అనేది పక్కన పెడితే ఎముకలు సర్జరీ లేకుండానే అతుక్కున్నాయనేది ఒక డాక్యుమెంటెడ్ మెడికల్ ఫ్యాక్ట్. ఎగ్జాక్ట్లీ, అది ఎవ్వరూ కాదనలేని ఫ్యాక్ట్. ఇక మనోమయ కోసం అంటే మానసిక స్పష్టత, హీల్ అవ్వడం గురించి మాట్లాడితే డాసన్ చర్చ్ వర్క్షాప్లో జరిగిన సంఘటన ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఓ, డాసన్ చర్చ్ వర్క్షాప్, అందులో ఏం జరిగింది? అందులో ధ్యానం చేస్తూ ఉండగా ఒక వ్యక్తికి తన మెదడులో ఏదో ఫిజికల్గా మార్పు జరుగుతున్నట్లు స్పష్టమైన అనుభూతి కలిగింది. అతను వెంటనే వెళ్లి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే అప్పటి వరకు రిపోర్ట్స్లో స్పష్టంగా కనిపిస్తున్న బ్రెయిన్ ట్యూమర్ ఆ స్కాన్లో పూర్తిగా అదృశ్యమైపోయింది. వాట్? బ్రెయిన్ ట్యూమర్ కరిగిపోయిందా జస్ట్ అలా మెడిటేషన్ చేస్తుండగానే? అవును, ఇలాంటి స్పాంటేనియస్ హీలింగ్ కేవలం ఈ ఒక్క కేసులోనే కాదు, కాన్సర్ పేషెంట్లలో కూడా జరుగుతోందని కెల్లీ టర్నర్ లాంటి వాళ్ళు డాక్యుమెంట్ చేశారు. కీమోథెరపీ లేకుండానే కాన్సర్ను జయించిన వేలాది మంది డేటాను ఆమె సేకరించారు. ఈ కేసులన్నీ ఒక అద్భుతమైన పాయింట్ని కనెక్ట్ చేస్తున్నాయి. అసలు ఒక సర్జరీ లేకుండానే ట్యూమర్లు ఎలా మాయమవుతున్నాయి అంటే ఇక్కడ నాకు టెక్సాస్కి చెందిన ఒక ప్రముఖ సర్జన్ డాక్టర్ బ్రూస్ మోస్లీ చేసిన ప్రయోగం గుర్తుకొస్తుంది. ఆ మోకాలి సర్జరీ ప్రయోగం గురించే కదా? అవును, ఆయన మోకాలు నొప్పితో బాధపడుతున్న కొంతమంది పేషెంట్లకు ఒక ప్లాసిబో సర్జరీ చేశారు. అంటే నిజంగా మోకాల్ని కట్ చేసి ఈ ఆపరేషన్ చేయలేదు, కేవలం వాళ్ళకి అనస్థీషియా ఇచ్చి చర్మం మీద చిన్న ఘాట్లు పెట్టి మీ సర్జరీ సక్సెస్ అయిందని చెప్పారంతే. ఆ ప్రయోగం ఫలితాలు నిజంగా మెడికల్ ప్రపంచాన్ని షేక్ చేశాయని చెప్పాలి. మోకాలి నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. కారణం ఏంటంటే నాకు పెద్ద సర్జరీ జరిగింది, ఇక నా కాలు బాగైపోయినట్లే అనే వారి గాఢమైన నమ్మకమే వాళ్లకు ఆ స్వస్థతను తెచ్చింది. అవును, అందుకే డాక్టర్ ఇయాన్ హ్యారిస్ తన పరిశోధనలో తేల్చి చెప్పినట్లుగా వైద్య రంగంలో మందులు మరియు సర్జరీల సక్సెస్ రేట్లో 82% కేవలం పేషెంట్ యొక్క నమ్మకం వల్లే సాధ్యమవుతోంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన మైండ్ లేదా బ్రెయిన్కు అబద్ధానికి నిజానికి మధ్య అసలు తేడా తెలీదు. మనం ఒక అద్భుతమైన హీలింగ్ జరుగుతోందని బలంగా నమ్మినప్పుడు లేదా లోతైన ధ్యాన స్థితికి చేరుకున్నప్పుడు మన మెదడు వెంటనే ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా కెమికల్స్ను విడుదల చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఆ కెమికల్సే ఈ దేహ స్వస్థతను వాస్తవంగా మారుస్తాయి. భౌతిక బాధల నుండి మొదలై మానసిక స్పష్టత వరకు సాగే ఈ ప్రయాణంలో బయటి మందుల కంటే మన లోపలి మనస్సు ఎంత పవర్ఫుల్ అనేది ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. సో ఈ అనపానసతి ధ్యానం కావచ్చు, హరాశ్వాస బ్రెయిన్ వేవ్స్లో వచ్చే మార్పులు, ఆ స్టెమ్ సెల్స్ ఉత్పత్తి, ఇతరులకు సేవ చేయడం ద్వారా వచ్చే ఆ గామా స్థితి, ఇవన్నీ ఏవో వేర్వేరు కాన్సెప్ట్స్ కాదు కదా. ఇదంతా మన శరీరాన్ని మనం ఎలా నియంత్రించగలమో చెప్పే ఒకే ఒక్క బయోలాజికల్ మాస్టర్ ప్లాన్. పర్ఫెక్ట్గా సమరైజ్ చేశారు. ఈ సైన్స్ని అర్థం చేసుకుంటే ఎవరికైనా తమ శరీరం పట్ల ఒక కొత్త ధైర్యం వస్తుంది. ఇదంతా విన్న తర్వాత నిజంగా మన దైనందిన జీవితం గురించి, మనం నమ్మే వాస్తవాల గురించి ఒక కొత్త ఆలోచన అయితే వస్తోంది. ఒక్కసారి ఎవరైనా వింటుంటే ఆలోచించండి. ఒకవేళ కేవలం మన నమ్మకం, మన శ్వాస మరియు ఒక గాఢమైన ధ్యాన స్థితి డాక్టర్ల సర్జరీ అవసరం లేకుండానే క్యాన్సర్ను హరించగలిగితే, విరిగిన వెన్నెముకను అతికించగలిగితే, దానికి తగ్గట్టుగా మన కణాల నిర్మాణాన్ని మార్చగలిగితే, ఇది ఎప్పటికీ మారదు, ఇది నా రాత అని మనం గుడ్డిగా నమ్ముతున్న ఇంకెన్ని భౌతిక వాస్తవాలను, భయాలను, రోగాలను మన మనసు తన శక్తితో సులభంగా మార్చగలదు. ఇది నిజంగా మనం అన్వేషించాల్సిన ఒక అద్భుతమైన ప్రశ్న. ఇంతటితో మన ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.